వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ లైవ్ షో. మనతో పాటు కె రామకోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్, ఆర్థిక రంగ నిపుణుడు. రామకోటేశ్వరరావు గారు, మీ అనాలిసిస్ ఏంటి? ఇవాళ ఈ నిర్ణయంతో ఆర్థిక రంగం మరింత ఊతం వస్తుందా ఆర్థిక రంగానికి, లేకపోతే ఈ తాత్కాలికంగా ఉన్న ఇబ్బందులు శాశ్వతంగా మరి కొంతకాలం ఉండిపోయే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఇది బేసికల్గా ఏ ఆర్థికవేత్తను అడిగినా కూడా మంచి నిర్ణయం అనే చెప్తున్నారు. మనమే కాదు, ఇంటర్నేషనల్ ఎకనమిస్టులు కూడా మంచి నిర్ణయం అనే చెప్తున్నారు. అయితే దీనికి కొన్ని రైడర్ క్లాజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇది నిర్ణయం వరకు మంచి నిర్ణయం, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. దీనివల్ల బ్లాక్ మనీ అరికట్టు మొత్తం దేశం మొత్తంలో ఏదో మార్పు వస్తుంది అనుకుంటే వాస్తవం కాదు. దీంతో పాటు తీసుకోవాల్సిన చర్యలు సైమల్టేనియస్గా చాలా ఉన్నాయి. అయితే ఇది కూడా తీసుకున్న చర్యలో ఒక చిన్న లోపం, చిన్నగా పెద్ద లోపం కనపడుతుంది. ప్రధానమైన లోపం ఏంటంటే ఇది బ్లాక్ మనీని అరికట్టడం కోసం అని చెప్పి దాదాపుగా ఈ పరిస్థితి ఏ దేశంలో లేదండి. ఏంటంటే దాదాపుగా మీకు సిస్టంలో లేకుండా దాదాపు 50% దాకా సిస్టంలో లేకుండా ఉండేటట్టయితే ఏ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదు. అందుకని నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం. దురదృష్టం ఏంటంటే ఆయనకి, మోడీ గారికి ఎవరైతే సలహాలు ఇచ్చారో అది ఆర్బీఐ నిపుణులు, ముఖ్యంగా ఆర్బీఐ నిపుణులు దాదాపుగా 15 లక్షల కోట్ల కరెన్సీని విత్డ్రా చేసుకునేటప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం సరిగ్గా ప్రొవైడ్ చేయకుండా 100 రూపాయల నోట్లతోటి ఏటీఎంలో పెట్టి ఒక 15 రోజులు నడుపుతామంటే అది లేమేన్ కూడా అర్థమవుతుంది అది తప్పు నిర్ణయం అనేది. అంటే దీనివల్ల ఏమైపోయింది, ఆయన మంచి నిర్ణయాన్ని మొదట్లో స్వాగతించిన వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఇవాళ భరించలేని స్థితికి వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? ఇదంతా కూడా ఓన్లీ బికాజ్ సరైనటువంటి ఆర్బీఐ, ముఖ్యంగా నేను కల్ప్రిట్ విషయంలో ఆర్బీఐని అనుకుంటున్నాను. ఆర్బీఐ కనీసం ఇంత అనాలోచితంగా ఎందుకు నిర్ణయం తీసుకుందనేది అర్థం కావట్లేదు. అయితే మాట్లాడే వాళ్ళు ప్రజలకు ఇంత ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో ఎన్ని ఇప్పుడు తీసుకున్నారు, మొన్న వెడ్డింగ్స్ కి 2.5 లక్షలని ఇంతవరకు అమలు చేయలేదు అనుకోండి, గైడ్ లైన్స్ లేని మాట వాస్తవం. అయితే నేను అనేది ఏంటంటే ఈ వెసులుబాట్లని ఆ రోజే ఇచ్చి ఉండాల్సింది ప్రజలకి, మీరు పెట్టిన రోజే ఇచ్చి ఉండాల్సింది. మీకు సీక్రెసీ బయటపడుతుంది నిజంగా అనుకున్న వాళ్ళైతే 500 నోట్లు విత్డ్రా చేసుకోకుండా ముందు ప్రింటింగ్ కొత్త నోట్లు తీసుకొస్తున్నామన్న పేరుతో 400, 600 తీసుకొచ్చేసి పెట్టినా కూడా ఇంత ప్రమాదం ఉండేది కాదు. అవి పెట్టిన తర్వాత అది బ్యాన్ చేసినా సరిపోయి ఉండేది. సడన్గా నువ్వు బ్యాన్ చేసిన తర్వాత అన్ని ఆలోచించుకుంటున్నారంటే 6 నెలల నుంచి ఏమి ప్రణాళికలు వేసుకున్నారో అర్థం కాదు. ఇది జరిగిపోయిన పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా తక్షణం చేయాల్సిన పనులు ఒకటి ఉన్నాయండి. ఏంటంటే అర్జెంటుగా ఈ రీకాలిబ్రేషన్ ఆఫ్ ఏటీఎంస్ అనేది వార్ఫుట్ మెజర్లో 500 రూపాయలు కనుక రీకాలిబ్రేట్ చేయగలిగేటట్టయితే కొంతవరకు ఈ దీంట్లో నుంచి ప్రజలకు వెసులుబాటు వస్తుంది. అది ఈ 10 రోజుల్లో, వారం 10 రోజుల్లో వార్ఫుట్లో ఇక్కడ ఇంజనీర్ సరిపోతే ఇప్పుడున్న దీంట్లో ఇంకా బయట నుంచి అయినా సరే తీసుకొని సరే వార్ఫుట్లో టాస్క్ ఫోర్స్ అంతా కూడా ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ 2,25,000 ఏటీఎంలో పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇది సాఫ్ట్వేర్ బాగు చేయడం కాదు కదా, హార్డ్వేర్ ప్రతి ఏటీఎంకి వచ్చేసి వాళ్ళు హార్డ్వేర్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇది వార్ఫుట్లో చేయాలండి అది. అయితే దీనివల్ల మొత్తం సమస్య అయితే పరిష్కారం కాదు. మాట్లాడదాం. విజయవాడ, కరీంనగర్ నుంచి మనకి సందేహాలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి చూద్దాం. 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు, మరి 2000 నోట్లు పెట్టారు. దీనివల్ల ఇంకా తక్కువ ప్లేస్లోనే ఇంకా ఎక్కువ డబ్బులు దాచుకునే అవకాశం అనేది ఉంటుంది. నా పేరు ఎస్విజిఎన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను డిగ్రీ చదువుతున్నాను సీకామ్ కాలేజీలో. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండేది, అది బైక్ కొనాలని. మా తండ్రి గారు నాకు 50,000 ఇచ్చినారు. నేను 50,000 తీసుకొని షోరూమ్కి వెళ్తే షోరూంలో 500 రూపాయల నోట్లు చెరలవు తమ్ముడు అని పంపించేసినారు. నేను బ్యాంకుకి వెళ్ళాను, బ్యాంకులో వెళ్ళి 50,000 రూపాయలు డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేస్తే వాళ్ళు రోజుకు 2,000 మాత్రమే ఇస్తారు. 2,000 ఎన్ని రోజులుగా నేను తీసుకుంటే నేను బైక్ కొనగలను? నా కోరిక తీరుతుందా? అది బైక్ కొనడానికి అతను డబ్బులు దాచుకుని వెళ్తే అది నా ఇబ్బందులు చెప్తున్నాడు. అవునండి, ఇంక వారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాల్సిందేనండి. చేసుకొని కరెన్సీ, ఎందుకంటే వారానికి ఇప్పుడు 20,000 వరకు 10,000 ఇలా ఇస్తా ఉన్నారు. సో మనం ఒక 2-3 వారాలు వెయిట్ చేసి అప్పుడు విత్డ్రా చేసుకొని బైక్ కొనుక్కోవాలా, లేదా అకౌంట్ లో డిపాజిట్ చేసుకొని చెక్ తీసుకొని లేదా డీడీ తీసుకొని షోరూమ్ కి వెళ్లాల్సిందే. రైట్ ప్రసాద్ గారు, వాట్ నెక్స్ట్ అండి? ఇంకా చాలా మంది భయపడుతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ ప్రధానమంత్రి ఇది అంతం కాదు ఆరంభం ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోయే అవకాశం ఉంది? అంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేటప్పటికి ప్రాపర్టీస్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఒకటి ఆయన అడిగే అవకాశం ఉన్నదండి. గోల్డ్ ఒకటి వాళ్ళ, ఎందుకంటే రిస్ట్రిక్షన్ చేయాలనేది ఉంది. క్యాష్ రిటెన్షన్ అనేది, హోల్డింగ్ పవర్ అనేది ఒకటి 3
3 లక్షల కన్నా ఎక్కువ ఉంచుకుంటే క్రిమినల్ కేసులు ఇవన్నీ చేసేది ఒకటి ఉన్నది. అలానే బినామీ చట్టాన్ని మొన్నే పాస్ చేశారండి. ఎందుకంటే నేను బినామీ చట్టం అంటే నేను ఎవరో అసెట్ నేను పెట్టుకుంటే కదా అని అందరికి అపోహ ఉందండి. కానీ నా అసెట్ అది కాదండి. ఇక్కడ వచ్చినప్పుడు నేను సోర్స్ చూపెట్టకపోతే కనుక అది బినామీ కింద చూస్తారండి. సో నాకు సోర్స్ లేకుండా నేను కొన్నాను అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది. సోర్స్ లేనప్పుడు ఇంత ముందు వరకు వేరే అథారిటీస్ కి దాన్ని మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చేసేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి అథారిటీ. ఇప్పుడు బినామీ యాక్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కి పవర్ ఇచ్చారు అన్నారండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆ పై క్యాడర్ ఆఫీసర్లందరూ కూడా బినామీ ప్రాపర్టీస్ ని వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు కరెక్ట్ గా సోర్స్ కనుక వాళ్ళు చూపెట్టకపోతే కనుక వాళ్ళు దాని మీద మనం ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేంత వరకు తీసుకెళ్లే అవకాశం ఉందండి. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటేనండి, కాలం మారింది, మనము మారాలా. ఉన్న ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ మనకున్న ఫైనాన్షియల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాల్సిందేనండి. ఆ బాధ్యత మనందరికీ ఉన్నది. అవన్నీ చేసి ఇల్లు ఎలా క్లీన్ గా పెట్టుకుంటామో మన ఫైనాన్షియల్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆస్తులు అన్ని కూడా ప్రతి రూపాయి ప్రతి దానికి ఒక లెక్క అనేది మన దగ్గర ఉండాలండి. ఆ లేని రోజు వస్తే అది గనక నెక్స్ట్ ఈ 5-6 స్టెప్పులు కనుక ఆయన తీసుకున్నారంటే మాత్రం అందరూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉన్నది. రైట్. సో తెలియదంటే కుదరదు, తెలుసుకోవాలి. ఏవైతే ఉన్నాయో చట్టం దాన్ని ఫాలో అవ్వాలి. చట్టంలో తెలియదు, ఇగ్నోరెన్స్ అనేది రైట్. మీరే చెప్తారు రామకోటేశ్వర గారు. అంటే ఒకటి ఇప్పుడు జీడిపి ఏదో 1% లేకపోతే 2% డ్రాప్ అవుతుందా, ఇట్లాంటివి ఛాన్స్ ఉందండి. వచ్చే 2 క్వార్టర్స్ లో మాత్రం జీడిపి బాగా పడిపోతుంది. అయితే కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు 1% 2% అనేది. ఎవరికి ఆర్థికవేత్తలకే అర్థం కావట్లేదు. ఇది కూడా ఒకటండి, ఇది ముందుగానే వాళ్ళు ఊహించారు. ఒక 1 క్వార్టర్ తగ్గుతుంది అనేది అందరూ ఊహిస్తుంది. కానీ ఇది 1 క్వార్టర్ మాక్సిమం 2 క్వార్టర్స్ కి మించి కనుక పోయిందంటే మాత్రం ఎకానమీ పూర్తిగా దెబ్బతింటుంది. రెండోది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అర్బన్ ఏరియాస్ గురించి మనం ఆలోచిస్తున్నాం. గ్రామీణ రంగంలో బ్యాంకింగ్ శాఖలు తక్కువ ఉన్నాయి. దానికి ఇప్పుడు అప్పుడు బిజినెస్ కరస్పాండెంట్స్ అనే ఒక యంత్రాంగం ఉంది. అట్లానే ఇంకా రకరకాల వ్యవస్థలు, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే ఈ చిన్న నాణ్యాలు, ముఖ్యంగా 100 రూపాయలు, 500 రూపాయలు, లేకపోతే 100 రూపాయల కన్నా తక్కువ గ్రామీణ ప్రాంతాలకి విరివిగా సప్లై చేయాలి. చేశారు మొన్న. బిజినెస్ కరస్పాండెంట్కి రోజులో 50,000 రిస్ట్రిక్షన్ కూడా లేదు, ఇప్పుడు తీసుకెళ్లొచ్చు ఎంతైనా చెప్పారు. చెప్పినా కూడా దాన్ని అది జరగకపోతే మాత్రం ఏంటంటే అందరూ మొదటి రోజు ప్రశంసించిన వాళ్ళే మెల్లిమెల్లిగా ఏంటంటే సహనం ఉండదు. 2 వారాల వరకు పర్వాలేదు. దీన్ని ఒక 2 నెలలు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. మోరోవర్ రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఇది భరించలేని పరిస్థితి. చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది మీద, చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతున్న వాళ్ళు ఎంతకాలం సహనంతో భరించగలుగుతారు అనేది కూడా అది పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 రకాలండి. ఈ బ్లాక్ మనీని గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇందులో 2గా మనం విభజించుకోవాలి. ఒకటి నంబర్ 1, ఎవరైతే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లేకపోతే పెద్ద మొత్తాల బ్లాక్ మనీ ఉన్నదో వాళ్ళని పక్కన పెట్టేసేయండి. వాళ్ళ ఎటు కూడా ఆ 3-4 ఎస్టిమేషన్ ఏంటంటే ఇవాళ మొత్తం అయ్యేటప్పటికి డిసెంబర్ 30కి 3-4 లక్షల కోట్ల రూపాయలు అకౌంట్ ఫర్ కాదు అనేది. అది వాళ్ళ మనీ. వాళ్ళని గురించి మనం ఆలోచించట్లేదు. ఇప్పుడు మిగతా ఎవరిదైతే అకౌంట్ ఫర్ చేయకుండా నిజాయితీగా ఇప్పుడు విలేజెస్ లో ఉంటారు, వాళ్ళు ఏదైనా కూడబెట్టుకొని బ్యాంకులకు వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇప్పుడు విస్తృతంగా అకౌంట్ లేని వాళ్ళకి కూడా ఇప్పుడు ఇదే టైం అకౌంట్స్ ఓపెన్. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ నేను కోరేది, ప్రజలందరికీ కూడా కోరేది, కొద్దిగా ఎడ్యుకేటెడ్ గా విలేజెస్ లో ఉన్న వాళ్ళని కోరేది ఏంటంటే మీరు వాళ్ళని తీసుకెళ్లి అకౌంట్స్ ఓపెన్ చేయించండి. ఇప్పుడు అట్లనే వాళ్ళందరూ కూడా ఐటీ అథారిటీస్ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అటువంటి జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో వెసులుబాటుతోటి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రామకోటేశ్వర గారు. ఇది నోట్లకు సంబంధించి ప్రత్యేకమైన చర్చ. ఇబ్బంది పడి ఆందోళనలో అయితే ఉండవద్దు. ఏమన్నా అనుమానాలు ఉంటే ఆ దగ్గరలో ఉన్న సీఏ ఎవరన్నా ఉంటే, లేకపోతే దీనికి సంబంధించి కొంత అవగాహన ఉన్న వాళ్ళని కలిసి మాట్లాడి నివృత్తి చేసుకోండి. అనవసరం టెన్షన్, స్ట్రెస్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఏదో జైళ్ళకి పంపిస్తారనే భయం అసలు పెట్టుకోవద్దు, ప్రసాద్ గారు చెప్పినట్టు. అలాగే తెలీదు ఇక అంటే కుదరదు, ఇక నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్.